ఈ కాలనీలో కాకులు ఎక్కువ అనుకుంటా. అయ్యో అల్లం టీ తాగండి. అలవాట్లేదండి. కుదిరితే కప్పు కాఫీ. ఇష్టం లేదండి. పోనీ పావుచేరు పాలు. పడుకుని ముందే తాగుతానండి. నొరగ మజ్జిగ. అంత ఎండలేదు కదండి. కొంచెం కూల్ డ్రింక్. కూలింగ్ లేనట్టుందండి. అయ్యో ఆగండి, ఐస్ క్యూబ్స్ తెస్తాను. అంత అవసరం లేదండి. ఆ ఒత్తు జుత్తు ఒరిజినల్లే కదా. అయ్యో లారీ లాగే వచ్చండి. మా తాత ముత్తాతల నుంచి కరివేపాకు కొబ్బరి నూనె వాడతాం. మా వంశంలో వెంట్రుకలకి విత్తనాలు అవసరం లేదండి. ఓడక ముందే వద్దన్నా మొలిచేస్తాయి. ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారండి? ఖాళీగానే ఉంటానండి. అయ్యో అది కాదండి, హాబీస్ ఇలాంటివి. ఓ అవే మై హాబీస్ ఈజ్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ అష్టాచమ్మ. రీసెంట్ గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసినట్టు. మరి వంట వార్పు వచ్చండి. వార్పా? మా అమ్మ అన్నం పెడితే వారుస్తాను, టీ పెడితే వడగడతాను, ఒడియాలేస్తే ఆరేస్తారా అండి? ఎండలో అండి. మరి ఇంటి పనులు, ఇల్లు ఉడ్చడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇలాంటి అవన్నీ మా పని మనిషి చేస్తుందండి. పని మనిషితో పెళ్లి చూపులు కావాలా? ఉండండి, పిలుస్తాను, పక్కింట్లోనే ఉంటది. ఆగండి, అలా కట్న కానుకలు ఏమైనా కోరుకుంటున్నారా? చిచి అలాంటివి నాకు వద్దండి. ఏమైనా ఉంటే మా అమ్మ పేరు మీద రాసేయండి. కానుకలు ఏమైనా ఉంటే మీ నాన్న పేరు మీద రాయాలా? నా పేరు మీద రాసేయండి. మీ సాఫ్ట్వేర్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సీట్ లోనే కూర్చుంటారు కదా. బ్యాక్ పెయిన్ కి బాధితులని, స్ట్రెస్ కి స్నేహితులని, బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని అంటుంటారు. ఏంటి రిజెక్ట్ చేసేయండి, కానీ ఇలా రివ్యూలు ఇవ్వకండి. అంటే అందరిలో మీరు కూడా తొడ మీద ల్యాప్టాప్లు పెట్టుకుని. నేను తలగాడి పెట్టుకుంటాలేండి. నాలో మీకు నచ్చింది మీ గొంతండి. మరి మీకు? మీ సెన్స్ ఆఫ్ హర్రర్. హర్రరా? హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? అంటే మీరేం ప్లాన్ చేయకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్దామండి. పెళ్ళైన వెంటనే పిల్లల ప్లానింగ్. అంటే పెళ్లికి ముందు కుదరదు కదండి. మీలో ఈ సెన్స్ ఆఫ్ హర్రర్ నాకు నచ్చింది. అబ్బా అందగాడు.